Hi guys, welcome back to Ritu the Explorer. I hope you guys like my last two vlogs. సో ఈరోజు వీకెండ్ కాబట్టి మీ విత్ మై గ్యాంగ్ లిక్కీ, కార్తిక్ అండ్ రామ్ అందరం కలిసి శాంటా బార్బరా వెళ్తున్నాం. సో లెట్స్ సీ హౌ అవర్ వీకెండ్ గోస్. అండ్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ యువర్ తెలుగు అబ్బాయి. Okay guys, finally journey started. Today we are leaving LA and heading towards Santa Barbara and Solvang. లాంగ్ డ్రైవ్ అంటే ఫస్ట్ థింగ్ కావాల్సింది మన కార్లో గ్యాస్ కదా. సో దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్ ఎక్కడుందా అని చెప్పి చూసాము. సో హియర్ వి గో, చెవ్రాన్ ఉంది ఇక్కడ. సో వన్స్ గ్యాస్ కొట్టించుకున్నాక ఇదిగో చూడండి గ్యాస్ స్టేషన్ అనమాట ఇది. లైక్ మీరు చూస్తుంటారు కదా, లైక్ న్యూస్లో లైక్ గ్యాస్ స్టేషన్స్ అని యూఎస్లో. సో ఇట్లా ఉంటాయి అన్నమాట గ్యాస్ స్టేషన్స్. అండ్ ఆల్సో మన బాడీకి కూడా కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఒక రెడ్ బుల్ తీసుకున్నా, లైక్ యాక్చువల్లీ 2, బికాస్ బై లైక్ 2 for $5 ఆఫర్ నడుస్తుంది. అండ్ ఇట్లా ఉంటుంది అనమాట గ్యాస్ స్టేషన్ బేసిక్గా. అక్కడ లాటరీస్, సిగార్స్ అట్లా. అండ్ వన్స్ స్టార్ట్ అయిపోయాక ఆన్ ద వేలో లిటరల్లీ రేంజ్ రోవర్ చూసాం, విచ్ ఈస్ సిమిలర్ టు మహేష్ బాబు గారి కార్. 1 second నాకు డౌట్ వచ్చింది దట్ మేబీ బాబ్ ఇండియా నుంచి డైరెక్ట్ కాలిఫోర్నియాకి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాడేమో అని. అండ్ వన్స్ అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే యూ కెన్ సీ ద వ్యూ యాక్చువల్లీ. రైట్ సైడ్ మొత్తం మౌంటైన్స్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో బ్యూటిఫుల్ ఓషన్. సో క్రేజీ అనిపించింది ఎక్స్పీరియన్స్ మాత్రం. అలా డ్రైవ్ చేసుకుంటూ మంచి సాంగ్స్ ప్లే చేస్తూ మంచి చిల్ కొట్టుకుంటూ వెళ్ళామన్నమాట. సూపర్ అనిపించింది మాకు. అండ్ ఫైనలీ వి రీచ్డ్ శాంటా బార్బరా వార్ఫ్. అండ్ బ్రో ఇక్కడ లిటరలీ సూపర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే once we enter that pier we can literally drive our car on top of the ocean. సో ఇక్కడ చూస్తే ఇగో చూడండి బేసిక్గా ఇది వాక్వే అనమాట. సో వన్స్ ఎంటర్ అవుతున్నప్పుడు లైక్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ 90 minutes విచ్ ఇస్ లైక్ 1 hour 30 minutes ఫ్రీ అనమాట. సో 1 hour 30 హాయ్ ఇక్కడ పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో 1 hour 30 minutes ఫ్రీ ఉంటుంది. సో నువ్వు ఈ పియర్ మీద లిటరల్లీ 1 hour 30 minutes హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ వన్స్ అది ఎక్సీడ్ అయిందంటే మాత్రం దే గోనా చార్జ్ యూ $10 ఫర్ 1 hour. సో ఇక్కడ చూస్తే పీపుల్ ఆర్ స్టార్టెడ్ వాకింగ్. అండ్ బేసిక్గా కార్ పార్కింగ్ అది అసలు షాకింగ్. అసలు మాకు లిటరల్లీ ఒక 50 to 100 కార్స్ పార్క్ చేసుకునే స్పేస్ ఉంది ఇక్కడ. అండ్ వి డ్రూ ఆల్మోస్ట్ 1 mile ఇన్సైడ్ లైక్ టువర్డ్స్ ద ఓషన్. అండ్ ఇప్పుడు చూస్తే మాత్రం కింద చూసారా మొత్తం ఓషన్ ఉంది. మేము లిటరలీ ఓషన్ పైన కార్లో వెళ్తున్నాం, లిటరలీ కార్లో. మస్తు అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. సో ఇక్కడ చూస్తే చూడండి బోటింగ్ చేస్తున్నారు, కయాకింగ్స్ చేస్తున్నారు. అండ్ పీపుల్ మంచిగా వాక్ చేసుకోవడానికి చాలా బెటర్ ప్లేస్ అనమాట. మంచిగా వాక్ చేసుకుంటూ ఈ పియర్ మొత్తం ఆల్మోస్ట్ 1 mile అప్ 1 mile డౌన్, లిటరల్ 2 miles వాక్ ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్ ఉంది కాబట్టి ఆఫ్ కోర్స్ వి చూస్ ద కార్. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. చూస్తే మాత్రం హార్బర్ రెస్టారెంట్ అండ్ ముందు ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో బోర్ కొట్టదు బేసిక్గా ఈ ప్లేస్. ఎలా అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. మొత్తం ఇక చూడండి పార్కింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇట్లా చూస్తే మాత్రం అయ్యండి పార్కింగ్ స్టార్ట్ అయ్యాయి. కొంచెం టైం పట్టింది పార్కింగ్ దొరకడానికి. బట్ ఫైనల్లీ ఎవరో ఒకరు కార్ తీస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒకరు కార్ తీగానే వెంటనే వెళ్ళి పెట్టేసాం అనమాట. అండ్ ఇదిగోండి టికెట్ ఇట్లా ఉంటుంది. ఈ టికెట్ మాత్రం పోగొట్టుకోకండి, ఇది పోతే మాత్రం $50 ఫైన్ ఉంటుంది. సో మేక్ షూర్ ఆ టికెట్ మీ దగ్గర ఉండిద్దని. వన్స్ దిగాక వ్యూ చూస్తే మాత్రం క్రేజీ అనిపించింది. యాక్చువల్లీ శాంటా బార్బరా కాలిఫోర్నియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కోస్టల్ సిటీస్ అనమాట. లైక్ చాలా హాలీవుడ్ సెలబ్రిటీస్ అండ్ రిచ్ పీపుల్ ఇక్కడ వెకేషన్స్కి వస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ లైక్ ఇక్కడ వెకేషన్స్కి లైక్ బీచెస్ చాలా ఫేమస్ అండ్ వైనరీస్ కూడా చాలా ఫేమస్ అండ్ సమ్ లగ్జరీ వైబ్స్ ఇస్తాయి. ఇక్కడ చూడండి ద ఛానల్ ఐలాండ్స్ అంట. సో ఇక్కడ నుంచి లైక్ ఇదేదో టెలిస్కోప్ లాగా ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే ఆ ఐలాండ్స్ కనిపిస్తాయి. బేసిక్గా అక్కడ చూడండి అట్లా షాడో లాగా కనిపిస్తుంది కదా, బట్ ఇందులో నుంచి చూస్తే మాత్రం క్లియర్గా కనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే శాంటా బార్బరాని అమెరికన్ రివియారా అని కూడా అంటారంట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద వెదర్, ఓషన్ వ్యూస్ కానీ ఆ మౌంటైన్ బ్యాక్డ్రాప్ కానీ ఒక యూరోపియన్ కోస్టల్ స్టైల్ సిటీస్లా ఉంటాయంట. అండ్ ఇక్కడ చూస్తే కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి లైక్ గిఫ్ట్స్ కానీ. అండ్ ఆల్సో డీప్ బ్లూ సీ అనేదో ఉంది ఇక్కడ గిఫ్ట్ షాప్. అండ్ ఆల్సో ఇక్కడ ఆ డీప్ బ్లూదే ఒక వైనరీ ఉంది. మేము ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం బికాజ్ వైన్ టేస్టింగ్స్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. అండ్ అక్కడ చూస్తే చూడండి వాళ్ళు మంచి డేటింగ్కి వచ్చినట్టున్నారు.
ఇగో డీప్ సీ వైన్స్ అని ఉంది. సో, ఇక్కడ ఒక్కసారి వైన్ ట్రై చేయండి. చాలా బాగుంది. మేము ట్రై చేసాం. ఒక రెడ్ వైన్ అండ్ వైట్ వైన్ తీసుకున్నాం. సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే ఇగో చూడండి ఇట్లా మంచిగా ఓషన్ మీద రెస్టారెంట్ అండ్ మోర్ ఓవర్ ఆ సీటింగ్ కూడా చూస్తే మాత్రం పక్కనే ఇట్లా ఓషన్‌కి ఆనుకొని అండ్ అక్కడ చూడండి సమ్ డబుల్ డాల్ఫిన్ అని ఒక బోట్ ఎళ్తుంది. అదొక క్రూజ్ యాక్చువల్లీ. సో, అవి రెంటల్స్ అనమాట. మనం కూడా బుక్ చేసుకొని ఎళ్ళొచ్చు. లైక్ $50 అట్లా ఉంటుంది. అవి కూడా చూపిస్తా నెక్స్ట్ మీకు. అదిగో చూడండి ఈ వైన్ వైన్ స్టోర్ లోపల బేసికలీ వాల్ డెకరేషన్స్ కానీ, స్టాఫ్ కానీ చాలా, చాలా ఫ్రెండ్లీగున్నారు. అండ్ ఇక్కడ ఐడీ ఏం అడగలేదు. సో, చిల్ నో వరీస్. మంచిగా బయట సీటింగ్ మాత్రం ఇంకా సూపరుంది. ఆ సన్‌లైట్ ఉంది గానీ అంత వేడిగా ఏమి అనిపియలేదు. ఓకే. కూల్. సో, మంచిగా ఒక వైట్ వైన్, రెడ్ వైన్ తీసుకొని చిల్ కొడుతున్నాం మేము. బట్ ఆ సీటింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపించింది. మంచిగా కొన్ని ఫోటోస్ క్లిక్ చేసుకున్నాం. ఆ ఎక్స్‌పీరియన్స్ బావుంది బేసికల్లీ. అందరికీ హాయ్ చెప్దామని చెప్పి అట్లా చేసామనమాట. అదిగో చూడండి సమ్ ల్యాండ్ అండ్ సీ టూర్స్. సో, ఇది కూడా లైక్ $20 రైడ్ అనమాట. ఒక 1 అవర్ ఉంటది. ఇంక అట్లా కూర్చొని మంచిగా చిల్ కొడుతూ ఉన్నాం. జస్ట్ టేస్టింగ్స్‌కొచ్చాం అంతే. మేమేమి ఏదో తాగి ఏదో చేసేద్దామని కాదు. చిల్. అండ్ అయిపోయాక కింద ఒక గిఫ్ట్ షాప్‌కొచ్చాం. ఇక్కడ చూస్తే మాత్రం లైక్ కీ చైన్స్ కానీ, ఇగో షెల్స్ కానీ బాగున్నాయి. సూపర్ అనిపించాయి. స్టోన్స్‌తో చేసినవి అయన్నీ ఓషన్ నుంచి తెచ్చినవే అంట. అంటే వాళ్ళు అలా చెప్పారు మరి. సో, ఇక్కడ చూస్తే డిఫరెంట్ ఇగో సీ హార్సెస్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్. సూపర్ అంటే సూపర్ అనిపించాయి. లైక్ ఎక్వేరియంలో పెట్టుకోవడానికి బాగుంటాయేమో. మన దగ్గర ఎక్వేరియం లేదు కాబట్టి కొనలేదు. అండ్ చాలా అనిపించాయి. అండ్ ఆల్సో స్టోన్స్‌తో చేసిన కొన్ని లైక్ వుమెన్‌కి ఏమంటారు వాటిని చైన్, బ్రేస్లెట్ ఇట్లా కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను ఉండండి. వన్స్ ఇవన్నీ చూసాక కప్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ అండ్ ఇటు సైడ్ చూస్తే ఇగో చూడండి జ్యువెలరీ ఐటెమ్స్. సో, బేసికలీ వుమెన్స్‌కి కూడా చాలా బెనిఫిట్ ఉంటది షాపింగ్‌లో ఇక్కడ. సో, యూ గైస్ కెన్ ఎంజాయ్. అండ్ వన్స్ ఈ షాపింగ్ అయిపోయాక ఐస్ క్రీమ్ తినాలని క్రేవింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వెంటనే ఐస్ క్రీమ్ షాప్‌కొచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తే లైక్ యాజ్ యూజువల్ మన ఫేవరెట్ రాకీ రోడ్ తీసుకున్నాను. మస్తు యమ్మీగా ఉంది కదా! సూపర్ అనిపించింది ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా. అండ్ వన్స్ ఐస్ క్రీమ్ తీసుకొని బయటకు రాగానే ఇగో చూడండి బోట్ రైడ్స్ అని చెప్పి లైక్ క్రూజెస్ వీటన్నిటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. లైక్ ఫోన్ నెంబర్ అండ్ వెబ్‌సైట్ ఆల్సో. సో, ఇక్కడ కయాకింగ్ అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. లైక్ పారాసైలింగ్ కూడా చేయొచ్చు. క్రూజెస్ బుక్ చేసుకోవడం ఇట్లా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వార్ఫ్ మొత్తంలో ఫుల్ బిజీగా ఉంది. అండ్ ఇక్కడ చిన్న కిడ్స్ ఉన్నారు చూడండి. వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. అండ్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే అదిగో చూడండి క్రాబ్స్. లిటరల్లీ దే ఆర్ క్యాచింగ్ క్రాబ్స్ విత్ దేర్ బేర్ హ్యాండ్స్. అసలు నేనైతే షాక్ అయిపోయా. బికాస్ మనమని కాదు బేసిక్‌గా నేను కాక్రోచ్ చూసినా కూడా ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. బట్ ఇక్కడ పిల్లలు మాత్రం అసలు అట్లా చేతులతో బతికున్న క్రాబ్స్ అవి లిటరల్లీ. అలా పట్టుకుంటే మాత్రం అమ్మో! మస్తు క్రేజీ అనిపించింది అసల. అబ్బా! సూపర్ రా బాబు అనుకున్నా. ఇంకా బేసిక్‌గా పిల్లల్ని పెంచితే అట్లా పెంచాలి మొత్తం ధైర్యంగా. అనిపించింది. అండ్ ఇగో చూడండి ఇదంతా ఓషన్ పైన లిటరల్లీ ఓషన్ పైన ఉన్నాం మనం. అండ్ ఇక్కడ చూస్తే ఇంకో రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని విన్నాము. బట్ మేము ట్రై చేయలేదు. బికాజ్ ఆన్ ద వేలో మేము ఆల్రెడీ టాకోస్ తినేసి వచ్చాం. అండ్ చూడండి క్రేజీ ఉంది కదా! లైక్ అంతా ఫీల్స్ సూపర్ ఉన్నాయి. సైక్లింగ్ చేస్తున్నారు అక్కడ అతను. అండ్ ఇగో చూడండి బైక్స్ లిటరల్లీ మేమైతే షాక్ అయిపోయాం. లైక్ ఇండియన్ ఫీల్స్ ఇస్తది మనకి ఎప్పుడైనా బైక్స్ చూస్తే యూఎస్‌లో. సో, ఇంకా అలానే ఆ బైక్స్ చూడగానే క్యాప్చర్ చేయాలనిపించింది. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం రెంటల్స్ లైక్ మీరు చూస్తే ఇగో చూడండి రెంటల్స్ ఫర్ బెయిట్ అండ్ టాకిల్ లైక్ ఫిషింగ్‌కి కానీ ఈ రెంటల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ వన్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక వి కేమ్ టు ద సాల్వాంగ్. అండ్ సాల్వాంగ్ డ్రైవ్ క్రేజీ ఉంది. అండ్ వన్స్ ఇక్కడ ఎంటర్ అయ్యాక లిటరల్లీ కాలిఫోర్నియాలో ఉన్నామా లేక యూరోప్‌లో ఉన్నామా అనే కన్ఫ్యూజన్ వచ్చేసింది. లైక్ ఫుల్ డానిష్ స్టైల్ బిల్డింగ్స్ లైక్ విండ్ మిల్స్ చూస్తే చూడండి విండ్ మిల్ కూడా కనిపిస్తుంది. అండ్ లైక్ పీపుల్ ఇక్కడ అసలు డానిష్ అంటే ఏంటి అంటే డెన్మార్క్ అనమాట. అసలు డానిష్ అంటే డెన్మార్క్ కంట్రీ ఉంటుంది కదా! సో, దానికి రిలేటెడ్ మీనింగ్ అది. డెన్మార్క్ అంటే ఏంటి అంటే బేసిక్‌గా యూరోపియన్ కంట్రీ నుంచి వచ్చిన పీపుల్‌ని డానిష్ పీపుల్ అని అంటారనమాట. సో, యాక్చువల్లీ అరౌండ్ 1900స్‌లో ఈ డెన్మార్క్ నుంచి కొంతమంది పీపుల్ కాలిఫోర్నియాకి వచ్చి
ఈ సాల్వాంగ్ విలేజ్ అని బిల్డ్ చేశారంట. అండ్ అప్పటి నుంచి వాళ్ళు ఆ కల్చర్నే సేమ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సూపర్ గ్రేట్ అనిపించింది నాకు. అసలు 1900s నుంచి బిల్డ్ చేసిందా ఇదంతా అని. అందుకే ఇక్కడ బిల్డింగ్స్ చూసినా బేకరీస్, విండ్ మిల్స్, స్ట్రీట్స్ అన్నీ ఒక యూరోపియన్ స్టైల్ ఫీల్స్ ఇస్తాయి. చూడండి అన్నీ డిఫరెంట్ క్రేజీ అంటే క్రేజీ, ఒక ఫారెన్ కంట్రీ వైబ్ లాగా మస్తు సూపర్ అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక చూడండి లావెండర్ షాప్ అంట, ఆ థీమే క్రేజీ అనిపించింది. అండ్ ఇదేమో సమ్ రెడ్ రోజెస్ షాప్ లాగా సూపర్ ఫీల్ ఇచ్చింది. అండ్ ఇవి ఆలివ్ ప్రెస్, ఇది ఇంకా క్రేజీ అనిపించింది. దీని లోపలికి మళ్ళీ వెళ్దాం ఒకసారి బయట మొత్తం ఒక లుక్ వేసాక. అండ్ దాని తర్వాత కొన్ని షాప్స్ ఉన్నాయి, సో అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఫస్ట్ బయట అంతా ఒక వాక్ వేసి వద్దాం అనుకున్నాం. ఇంకా చూడండి డెన్మార్క్ రెస్టారెంట్ అని. సో బేసికల్లీ ఇదంతా ఒక డెన్మార్క్ నుంచి వచ్చిన పీపుల్, ఇందాక మెన్షన్ చేశా కదా, సో అట్లా ఇంకట్లా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ కొన్ని గిఫ్ట్ షాప్స్ కూడా కనపడ్డాయి. లైక్ యాజ్ యూజువల్ మనం సొవెనీర్ తీసుకుందామని చెప్పి ఏదైనా గిఫ్ట్ షాప్లోకి దూరుదామని చూసాము. అండ్ అక్కడ క్యాండీ షాప్స్ కూడా ఉన్నాయి. క్యాండీ షాప్స్ అయితే క్రేజీ అనిపించాయి. ఒక్కసారి వెళ్దాం. అదిగో చూడండి బేసికల్లీ మొత్తం డ్రమ్స్లో క్యాండీస్ ఫిల్ చేసేసి పెట్టారు, ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండీ. అసలు సూపర్ అంటే సూపర్ అనిపించింది ఈ క్యాండీ షాప్ మాత్రం. హానెస్ట్లీ లైక్ ఎట్లా అంటే చిన్నపిల్లలం అయిపోయాం మేమైతే లిటరల్లీ. అసలు చిన్నపిల్లలు కూడా అంత ఎగ్జైట్ అవ్వరేమో ఇలా చూసి, మేము మాత్రం ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఇంకా ఆ బుట్ట పట్టుకొని స్టార్ట్ చేసాం క్యాండీ షాపింగ్. కొన్నాం. లైక్ ఎల్బీ వచ్చేసి సంథింగ్ $16 ఎంతో చెప్పారు, బట్ ఫైన్, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా, ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఇంకా ఒక్కొక్క ఫ్లేవర్ చూసుకొని మనం ఏదైతే ఇష్టపడతామో అట్లాంటి ఫ్లేవర్స్ అన్నీ తీసుకొని ఉన్నాం. అక్కడే ఒక ఆంటీ పరిచయం అయి మాట్లాడుతూ ఉందన్నమాట. మధ్య కలిపింది చాలక మా బావగారి మీద జై తీసుకోవడానికి సిగ్గులేదు. మనిషివా పశువా? అరే ఏం సార్ కాబోయేళ్ళని పట్టుకున్న మాటలు ఏదో మజాక్ లో చేసిండు అనుకుని మర్చిపోండి. మజాక్ అనుకోవడానికి అతను కొట్టింది ఎవరనుకున్నావు? నా చెల్లెడి భర్త, ఈ ఇంటల్లుడు. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు, ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు. మర్యాదగా నువ్వు చేసిన తప్పికి ఆయన కాళ్ళ మీద పడి క్షమ. నేను అప్పుడు వీడియో తీస్తున్నాం అనుకోలేదు, నేను ఏంటో మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ మేము ఇక చూడండి ఈ స్టోర్కి వచ్చామన్నమాట, సంథింగ్ సొవెనీర్స్ ఇవన్నీ కొనుక్కుందామని చెప్పి. అండ్ ఈ స్టోర్ అయితే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. లైక్ ఇక్కడ చూడండి కప్స్ కానీ, కప్ హోల్డర్స్ కానీ, చిన్నపిల్లలవి షూస్ కానీ, నాప్కిన్స్ మస్త్ క్రేజీ అనిపించాయి నాకు. ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత క్యూట్గా ఉన్నాయి, ఎస్థెటిక్గా అనిపించాయి అన్నమాట. ఇంకా అట్లా చూసి అసలు సొవెనీర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతికాము. ఇంకో నెంబర్ ప్లేట్స్ కూడా అమ్ముతారు బేసిక్గా వీళ్ళు. అండ్ క్లోత్స్ యాజ్ యూజువల్, హుడీస్ అన్నీ ఫేమస్ ఇక్కడ. సో అన్నీ ఒక రౌండ్ వేసాం. నెక్స్ట్ వీ విజిటెడ్ వన్ ఆలివ్ ప్రెస్ స్టోర్ అనమాట. ఇక్కడ చూడండి అసలు ఆలివ్ ఆయిల్ అంటే ఇన్ని వెరైటీలు ఉంటాయని నాకు కూడా తెలీదు. అక్కడ లిటరలీ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఆలివ్ ఆయిల్స్ ఉన్నాయి. లైక్ గార్లిక్ ఆలివ్ ఆయిల్ చూసుకొని, సిన్నమిన్ ఆలివ్ ఆయిల్, చిల్లీ, లెమన్, బేసిల్, ఏంటి ఇన్ని కాంబినేషన్స్ ఉంటాయా అని కూడా అర్థం కాలే నాకు. మన ఇంట్లో బేసిక్గా నా దగ్గర మాత్రం ఒక రెగ్యులర్ ఆలివ్ ఆయిల్ ఉంది, అది ఏ బ్రాండో కూడా నాకు తెలీదు, సేమ్ ఇట్లానే ఉంటుంది బాటిల్. బట్ ఇక్కడ చూస్తే లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. మరి ఏమో అంత ఇది లేదు మనకు దీని మీద. మేబీ వీటి నుంచే ఆలివ్ ఆయిల్ ప్రిపేర్ చేస్తారనుకుంటా, అంత ఐడియా లేదు నాకు, సారీ. బికాజ్ అబ్బాయిలు కుక్ చేస్తారు కానీ ఆ ఐటమ్స్ మీద అంత అవగాహన ఉండదని నా ఒపీనియన్. అండ్ అట్లా ఈ వే ఏదో కొంచెం బాగుందని చెప్పి అట్లా వాక్ చేద్దాము, ఒక క్యాప్చర్ చేసుకుందాం ఒక మెమరబుల్ లాగా అని చెప్పి అట్లా వెళ్ళాం. అండ్ నెక్స్ట్ ఒక డానిష్ బేకరీకి వచ్చామన్నమాట. ఇదే ఆ డానిష్ బేకరీ. సో చూడండి ఎంత క్యూట్గా లైక్ డెకార్ చేశారో, ఇవి సూపర్ అనిపించాయి. లైక్ ఏమన్నా కొనుక్కుందాం ఇక్కడ కూడా ఏమన్నా ట్రై చేద్దామని చెప్పి చూసాము. కొంచెం కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ, బట్ ఇంత దూరం వచ్చినందుకు ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, సో అలానే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ హియర్ వి గో, వీళ్ళ ముగ్గురే లైక్ 3 ఫౌండర్స్ అనమాట. చూడండి సాల్వాంగ్ ఫౌండర్స్ అని ఉంది చూడండి. యా, దీస్ 3 గాయస్. ఒకడేమో పెడర్, ఇంకోటేమో గ్రెగర్సన్, ఇంకోటి పేరు ఏదో ఉంది, మనకు అంత క్లారిటీ కనిపించలేదు. సో అట్లా వాళ్ళని చూసుకొని ఓకే వీళ్ళు అని చెప్పి ఒక హిస్టరీ అట్లా ఒక లుక్ వేసేసి స్టార్ట్ అయ్యాం మళ్ళీ అలా వాక్ చేసుకుంటూ. మస్తు అనిపించింది, ఒక యూరోపియన్ ఫీల్స్ ఇచ్చిందనమాట. ఇక చూడండి సైక్లింగ్ కూడా చేయొచ్చు ఫ్యామిలీ మంచిగా, ఒక కిడ్ని వేసుకొని. అండ్ ఆన్ ద వేలో ఇది కార్ లవర్స్ కోసం
ఈ కార్ అయితే క్రేజీ ఉంది, ల్యాంబో అనమాట ఇది. చూడగానే ఇది కూడా ఒకసారి క్యాప్చర్ చేద్దాం. ఎవరన్నా కార్ లవర్స్ ఉంటే మాత్రం లైక్ చేయండి. అండ్ ఇగో ఇది సాల్వ్ అండ్ బేకరీ, ఇది కూడా కొంచెం ఫేమస్సే ఇక్కడ. యూ మస్ట్ ట్రై. ఇక్కడ కాఫీ చాలా బాగుంది. అండ్ ఆ విండ్ మిల్ చూసారా, అది ఒక పిజ్జా షాప్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ. సో వన్స్ అది అన్నీ అయిపోయాక ఏదన్నా షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చాం. అలానే షేడ్స్ చూసా, మస్తు ఉన్నాయి కదా. సో కొందాం అనుకున్నాం, కానీ మా ఫ్రెండ్స్ వద్దురా లైట్ పిచ్చ లైట్ అని అన్నారు. వాళ్ళు మాత్రం మంచిగా వాచ్ షాపింగ్ అన్నీ చేశారు. అండ్ వన్స్ అది అయిపోయాక కకుమా లేక్ వచ్చాం. ఇది ఆన్ ద వేలోనే తగిలిద్ది. సో ఈ కకుమా లేక్ స్పెషల్లీ క్యాంపింగ్కి చాలా ఫేమస్. ఇదిగో చూడండి ఎంతమంది పీపుల్ క్యాంపింగ్కి వచ్చారంటే వీకెండ్. బేసికలీ మేము వచ్చింది సాటర్డే, అందుకే సాటర్డే నైట్ కాబట్టి వీళ్ళందరూ మంచిగా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళ టెంట్స్ని. మంచి ఫ్యామిలీస్ కార్లో వచ్చి కుక్ చేసుకోవడం కానీ. అండ్ ఇది చాలా ఫేమస్ అంట ఇక్కడ, బికాస్ లైక్ ఇగో చూసారా టెంట్లు వేసుకొని కుకింగ్ చేసుకుంటున్నారు హ్యాపీగా. లైక్ బార్బిక్యూ చేసుకుంటున్నారు, స్పీకర్స్ పెట్టి సాంగ్స్ ప్లే చేస్తున్నారు, కిడ్స్ ఏమో ఆడుకుంటున్నారు. అండ్ డాగ్స్ కూడా వచ్చాయి, లైక్ పెట్స్ని తీసుకొని వాకింగ్కి తీసుకొచ్చాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ వీకెండ్ ఫ్యామిలీ మూవీ సెటప్ లాగా అనిపించింది. ఇదివరకు మేము కూడా మా ఫ్యామిలీ ట్రిప్స్ అట్లనే చేసేవాళ్ళం అనమాట. మరి క్యాంపింగ్ చేయలేదు, కానీ వీ వెంట్ టు రిసార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మా ఫ్యామిలీ అట్లా ఒక గ్లిమ్స్ ఇచ్చిందనమాట. అండ్ లేక్ పక్కనే వెదర్ కూడా సూపర్ అనిపించింది. ఇగో చూడండి ఎంత బాగుంది. ఇక్కడ రెంటల్స్ ఉన్నాయి అండ్ లైవ్ మ్యూజిక్ కూడా నడుస్తుంది ఈ రెస్టారెంట్లో. ఏది ఇదిగో మంచిగా ఆ రెస్టారెంట్ ఓపెన్ రెస్టారెంట్, లైవ్ మ్యూజిక్ నడుస్తూ సూపర్ అనిపించింది. సర్లే ఒకసారి అట్లా లోపలికి వెళ్ళి చూపిద్దాం అందరికీ అని చెప్పి అట్లా ఒక వాక్ వేసాము లోపలికి. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఇవన్నీ ఓల్డ్ బోట్సే, బట్ ఇంకా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం చీపే ఇక్కడ. మేము చూస్తే మాత్రం ఆల్మోస్ట్ $70-80కి మేము మీకు ఒక 1 hour రైడ్ ఇస్తారు వీళ్ళు. సో మనం బోట్ తీసుకొని ఒక డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళొచ్చు. అతను ఒక డ్రైవర్ అన్నమాట. ఇంకా అట్లా అయిపోయి ఒక రౌండ్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ వెళ్తున్నాం. బట్ ఫుల్ హంగ్రీ ఉన్నాం అందరము. సో ఎల్ఏలో ఒక రెస్టారెంట్ చూసాము. సో ఆ లోపు ఒక రూట్ ఇట్లా క్యాప్చర్ చేద్దాము మీకు, ఈ వే ఎట్లా ఎంత బాగుంటుందో ఈ రూట్ అని చెప్పి చూపించి. ఇదంతా కోస్టల్ హైవే అనమాట. చూడండి పక్కనేమో ఓషన్. మీరు నెట్ఫ్లిక్స్లో చూసుంటారు హైవే 101 ఉన్న ఒక మూవీ ఉంటుంది. సో బేసికల్ ఇదే ఆ హైవే 101. ఆ రూట్లో వెళ్తూ ఉంటే రైట్ సైడ్ మొత్తం ఓషన్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఎన్ని మైల్స్, లిటరల్లీ ఒక 500 miles దాకా ఉంటుంది ఈ ఓషన్ కంటిన్యూస్గా మనకి ఇట్లా ఎల్ఏ నుంచి SF నుంచి వెళ్ళేదాకా. ఇంకో చూడండి మేము ఇప్పుడు అంతేరా రెస్టారెంట్కి వచ్చాము. అంతేరా అంటే ఏంటో తెలుసుగా, ఆంధ్ర తెలంగాణ అంతేరా రాయలసీమ. సో ఇక్కడికి వచ్చాక వీళ్ళ యాంబియన్స్ సూపర్ అనిపించింది. అది చూసారా తాగుదామంట. అండ్ చాలా కొత్తగా ఓపెన్ చేశారు. మంచి బిర్యానీలు ఆర్డర్ చేసుకున్నాము. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్ ఐ బిలీవ్, బికాస్ లాస్ట్ వ్లాగ్ మంది కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది చూడలేకపోయారు. బట్ ఓకే, నెక్స్ట్ టైం అది రిపీట్ చేయను. మ్యాక్సిమం 20 minutes లోపే వీడియోని ఎండ్ చేయడానికి ట్రై చేస్తా. సో మీకు కనుక ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ హోప్ యూ గైస్ సపోర్ట్ యువర్ తెలుగు అబ్బాయి.